హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము ఏపీ హిస్టరీకి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేసుకొని దాంట్లో ఏన్షియంట్ ఆంధ్ర ఆల్రెడీ డిస్కస్ చేయడం స్టార్ట్ చేశాము. అండ్ ఈరోజు వచ్చేసి ఏన్షియంట్ ఆంధ్రాలో లాస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అయినటువంటి ఈస్టర్న్ చాళుక్యాస్ లేదా వేంగి చాళుక్యాస్, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఏన్షియంట్ ఆంధ్రాలో శాతవాహనాస్ తర్వాత హైలీ స్కోరింగ్ ఉన్నటువంటి చాప్టర్ అంటే వేంగి చాళుక్యులు అనమాట. మినిమం దీని నుంచి 10 క్వశ్చన్లు అయితే గ్యారంటీ వస్తాయి. 10 to 15 క్వశ్చన్స్ వరకు మనము ఇదొక చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట వేంగి చాళుక్యాస్లో. ఎందుకంటే మనకి లాస్ట్ టైం శాతవాహనాస్లో ఒకసారి 18 క్వశ్చన్స్ అడిగారు, ఇంకొకసారి ఇంకొక గ్రూప్ 2లో వేంగి చాళుక్యుల నుంచి 11 to 12 క్వశ్చన్స్ అడిగారనమాట. సో కాబట్టి ఈస్టర్న్ చాళుక్యాస్ లేదా వేంగి చాళుక్యాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అస్సలు మిస్ చేయొద్దండి దీన్ని చదవడము. కొంచెం పెద్దది బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ స్కోర్ తెచ్చుకోగలిగే టాపిక్ అనమాట. ఎందుకంటే ఎక్కువ మంది రాజులు ఉంటారు, సో కాబట్టి కొంచెం లెందీగా ఉంటుంది. అండ్ వీళ్ళ కాలంలో యుగ విశేషాలు కూడా వెరీ 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 ఇంపార్టెంట్. వీళ్ళు ఎట్లా స్టార్ట్ అయ్యారు అనేది అండ్ వీళ్ళ టైంలో ఉన్న రాజులు, వాళ్ళ క్రోనాలజీస్ కానీ, వాళ్ళ టైంలో ఇంపార్టెంట్ జరిగినటువంటి ఈవెంట్స్ కానీ, వాళ్ళు ఏమైనా కట్టించారు ఇట్లాంటివి, అండ్ తర్వాత వీళ్ళ కాలం నాటి యుగ విశేషాలు వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ వేంగి చాళుక్యులు అని వచ్చిందంటే అది ఖచ్చితంగా ఏ దాని మీదైనా క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అనమాట. సో కాబట్టి అస్సలు మిస్ చేయొద్దండి. అయితే ఇంకా వేంగి చాళుక్యుల గురించి మనము ఒకసారి క్విక్గా రివిజన్ చేసేద్దాము. వేంగి చాళుక్యులు క్రీస్తు శకం 625 నుంచి 1075 వరకు రూల్ చేయడం జరిగిందనమాట. దాదాపు వీళ్ళు కూడా 450 years, అంటే శాతవాహనాస్ ఎంత రూల్ చేశారో వీళ్ళు కూడా అంత రూలింగ్ టైం ఉంది వీళ్ళకి. సో వీళ్ళు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కింగ్డమ్ అనమాట. దీని ఫౌండర్ వచ్చేసి కుబ్జ విష్ణువర్ధనుడు. వేంగి చాళుక్యుల ఫౌండర్ ఎవరు అని అంటే కుబ్జ విష్ణువర్ధనుడు. అండ్ వీళ్ళ క్యాపిటల్స్ వచ్చేసి ఫస్ట్ పిఠాపురం ఉండింది. కుబ్జ విష్ణువర్ధన టైంలో పిఠాపురం, దెన్ ద క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ టు వేంగి అండ్ ఆ తర్వాత రాజమండ్రి. ఈ క్యాపిటల్ షిఫ్టింగ్స్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఏ రాజు కాలంలో క్యాపిటల్ ఒకదాని నుండి ఇంకో దానికి షిఫ్ట్ అయింది అన్నట్టు అనమాట. అండ్ వీళ్ళ సింబల్ లేదా రాజలాంఛనం అంటాం కదా, అదేంటంటే వరాహం. అండ్ వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి సాంస్క్రిట్. గ్రేటెస్ట్ కింగ్ ఎవరు అంటే గుణగ విజయాదిత్యుడు. గుణగ విజయాదిత్యుడు వెరీ 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 ఇంపార్టెంట్ కింగ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వేంగి చాళుక్యస్ అనమాట. అండ్ వేంగి చాళుక్యుల కాలాన్ని తెలుగు లిటరేచర్కి గోల్డెన్ పీరియడ్ అని చెప్పి పిలుస్తారు. ఏన్షియంట్ ఆంధ్రాలో వచ్చేసి వేంగి చాళుక్యుల పీరియడ్ని తెలుగుకి గోల్డెన్ పీరియడ్ అంటారు. అండ్ మిడివల్కి వచ్చేసరికి మనకి విజయనగర అండ్ ఆ తర్వాత కుతుబ్ షాహీ పీరియడ్ ఉంది కదా, అది గోల్డెన్ పీరియడ్ అని చెప్పి చెప్తామన్నమాట తెలుగు లిటరేచర్కి. సో మిడివల్ ఆంధ్ర మొత్తము గోల్డెన్ పీరియడే తెలుగు లిటరేచర్కి. అక్కడి నుంచి తెలుగు విపరీతంగా పెరగడం, లిటరేచర్ అనేది పెరుగుతూ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఈస్టర్న్ చాళుక్యాస్ టైంలో తెలుగు లిటరేచర్ చాలా పోషించబడింది. సో కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ ఫర్ తెలుగు లాంగ్వేజ్ అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే వీళ్ళు అసలు వేంగి ఎక్కడుంది అని అంటే వేంగి అనేది మనకి ఇప్పుడు కూడా ఉందన్నమాట. పెదవేగి, చిన్నవేగి అని చెప్పి పిలుస్తారు. ఇది కృష్ణా గోదావరి రీజియన్ మధ్యలో ఉందన్నమాట వేంగి అనేది. అండ్ ఇక్కడ ఈ వేంగిని క్యాపిటల్గా చేసుకొని వేంగి చాళుక్యాస్ రూల్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చాళుక్యాస్ ఉన్నారు కదా, వెస్ట్రన్ చాళుక్యాస్ లేదా కళ్యాణి చాళుక్యాస్ అంటాం. సో వీళ్ళు ఏంటంటే దక్షిణాపథంలో వీళ్ళ ఇది కంటిన్యూ చేయాలి అని చెప్పి ఎవరి టైం నుంచి స్టార్ట్ చేశారు, పులకేసి 1 యాక్చువల్గా బాదామి క్యాపిటల్గా చేసుకున్నారు, బాదామి చాళుక్యాస్. సో పులకేసి 1 ఫౌండెడ్ ద బాదామి చాళుక్య ఎంపైర్. అతని కొడుకు కీర్తివర్మ కొడుకు పులకేసి 2. సో పులకేసి 2 అంటే అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఈ ఐహోల్ ఇన్స్క్రిప్షన్లో పులకేసి 2 ఎంత గొప్ప వీరుడు అంటే ఆయనని సౌత్ ఇండియన్ నెపోలియన్ అని చెప్పి నెపోలియన్ తోటి పోల్చడం జరుగుతుందన్నమాట పులకేసి 2ని. ఈ పులకేసి 2నే కోసల, కళింగ, వేంగి రాజ్యాలను ఆక్యుపై చేసుకున్నాడు దక్షిణాపథం, ఇక్కడ ఇటువైపు మన ఏరియాస్కి వచ్చి. ఆ పులకేసి 2 ఏం చేశాడు అని అంటే 611లో పులకేసి 2 వేంగి దేశాన్ని జయించాడు అని. ఫస్ట్ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రాదగ్గ పాయింట్ ఏంటి అని అంటే పులకేసి 2 వేంగి రాజ్యాన్ని 611లో జయించాడు అనడానికి మనకున్న సోర్స్ ఏంటి అని అంటే కొప్పారం శాసనం. పులకేసి 2 గెలిచాడు అనడానికి ఇక్కడ ఉంది చూడండి. పులకేసి 2 గెలిచాడు ఆంధ్ర రీజియన్ని, వేంగిని అని చెప్పడానికి ఉన్న శాసనం ఏంటి అంటే సోర్స్ కొప్పారం శాసనం అన్నమాట.
అండ్ ఇక్కడ పులకేసి టూ ఏం చేశాడు అని అంటే, ఈయన వేంగి రాజ్యాన్ని గెలుచుకొని ఆయననే రూల్ చేసుకోకుండా ఆయన ఇక్కడ తన తమ్ముడంటే ఓన్ బ్రదర్ కాదనమాట, వీళ్ళ ఫాదర్స్ ఒకరు మదర్స్ వేరు, ఫాదర్ ఒకరే మదర్స్ వేరు. అండ్ ఇంకొక అంటే సవతి కొడుకు తమ్ముడు అంటారు కదా, అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడిని వేంగికి రాజుని అంటే వేంగిలో తన ప్రతినిధిగా ఉంచి పులకేసి టూ మళ్ళీ తిరిగి బాదామికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కుబ్జ విష్ణువర్ధనుడు ఎన్నేళ్ల పాటు కుబ్జ విష్ణువర్ధనుడు పులకేసి తరపున పులకేసి టూ తరపున దాదాపు 17-18 సంవత్సరాలు రూల్ చేయడం జరిగింది. అది చీపురుపల్లి శాసనం చెప్తుందనమాట. చీపురుపల్లి శాసనం ఏమని చెప్తుందంటే, పులకేసి టూ రాజప్రతినిధిగా మనకి కుబ్జ విష్ణువర్ధనుడు రూల్ చేశాడు అని చెప్తుంది. సో పులకేసి టూ విజయాలను గురించి తెలిపే శాసనాలు వచ్చేసి మారుటూరు శాసనం అని ఒకటి ఉంది, అండ్ కొప్పారం శాసనం అని చెప్పి ఒకటి ఉంది. అండ్ ఇక్కడ మారుటూరు శాసనం అనేది ఇంకొకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ క్వశ్చన్. ఏంటది అని అంటే, మారుటూరు శాసనంలో పులకేసి టూ మనకి ఈ కుబ్జ విష్ణువర్ధనుణ్ణి యువరాజు అని చెప్పి రెఫర్ చేయడం జరిగింది. యువరాజు అని చెప్పి కుబ్జ విష్ణువర్ధనుణ్ణి ఏ శాసనంలో పులకేసి టూ రెఫర్ చేశాడు అని అంటే, కొప్పారం శాసనం ఒకటి, మారుటూరు రెండిట్లోనూ కూడా కుబ్జ విష్ణువర్ధనుణ్ణి పులకేసి టూ యువరాజు అని అన్నాడు, రాజు అని అనలేదు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, యువరాజు అని అంటే ఆయన పులకేసి టూ మహారాజు, కుబ్జ విష్ణువర్ధనుడు యువరాజు అని అర్థం అనమాట. అండ్ ఈ మారుటూరు శాసనంలో మంగళవరం అని చెప్పి కూడా ఒకటి ఉంది. మంగళవరం ఈజ్ నథింగ్ బట్ ప్రజెంట్ డే మంగళగిరి. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి కుబ్జ విష్ణువర్ధనాన్ని తన ప్రతినిధిగా పులకేసి టూ నిలిపాడు, యువరాజు అని అన్నాడు. సరే, బాగానే ఉంది. తర్వాత 624 ADలో కుబ్జ విష్ణువర్ధనుడు పులకేసి టూ చనిపోయాడనమాట. చనిపోయిన తర్వాత కుబ్జ విష్ణువర్ధనుడు నేనెందుకు ఇంకా యువరాజుగా ఉండాలి అని చెప్పి ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసేసుకొని ఇక్కడ తన వేంగిలో ఉన్నాడు కదా, కాబట్టి వేంగి చాళుక్య సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో వేంగి చాళుక్యులు అలా మొదలయ్యారు. పులకేసి టూ తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధన స్టార్టెడ్ వేంగి చాళుక్య కింగ్డమ్ అనమాట. అండ్ వీళ్ళ కాంటెంపరీస్ ఎవరు అని అంటే రాష్ట్రకూటులు. ఈ రాష్ట్రకూటులకు సామంతులుగా ఎవరెవరు ఉన్నారు అనేది మనకు తెలిస్తే నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్స్ అన్నీ మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. రాష్ట్రకూటులకు సామంతులుగా తెలంగాణలో వేములవాడ చాళుక్యులు ఉన్నారు. వేములవాడ అని ఉంది కదా తెలంగాణలో, చాలా ఫేమస్. వేములవాడ భీమేశ్వర స్వామి అని ఉంటాడు. వేములవాడ రాజేశ్వర స్వామి అని ఉంటాడు, ఆయన చాలా ఫేమస్. సో వేములవాడలో చాళుక్యులు ఉన్నారు, అంటే వీళ్ళు రాష్ట్రకూటులకు సామంతులు అనమాట. అండ్ తర్వాత కొరివిలో కాకతీయాస్ రాష్ట్రకూటాస్కి సామంతులుగా ఉన్నారు, అంటే వీళ్ళకి కాంటెంపరీస్గా. అండ్ ఖమ్మంలో వచ్చేసి ముదిగొండ చాళుక్యులు ఉన్నారు, కర్ణాటకలో కళ్యాణి చాళుక్యులు. సో రాష్ట్రకూటులకు వీళ్ళు 4 సామంతులుగా ఉన్నారనమాట, ఉండేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళకి సంబంధించి కొన్ని కీ ఫ్యాక్ట్స్ చూద్దాము. వేంగి చాళుక్యులు ఇనీషియల్గా వీళ్ళు జైన్స్, అండ్ వీళ్ళు బ్రాహ్మిన్స్ని సేనాధిపతులుగా నియమించుకొని రూల్ చేసిన వాళ్ళు అనమాట. అండ్ అగ్రహారాలు అనే పేరుతో, అంటే ఇప్పటికే బ్రాహ్మణులకు దానాలు ఇచ్చిన రాజవంశాలు చాలా ఉన్నాయి, శాతవాహనాస్ నుంచే మొదలయ్యాయి మనకి. కాకపోతే వాటిని అగ్రహారం అనే పేరుతోటి దానాలు ఇచ్చినటువంటి మొట్టమొదటి రాజవంశం ఏది అంటే వేంగి చాళుక్యులు. అండ్ శతక రచన మొదలైండేది ఎవరి టైంలో అని అంటే, ఇది కొంచెము కాంట్రవర్షియల్, మనకి కొన్ని ప్రీవియస్ వాటిల్లో వచ్చేసి కాకతీయాస్ అని ఉంది, కానీ వేంగి చాళుక్యుల టైంలోనే శతక రచన మొదలైంది అని కూడా అంటారు. సో కొంచెం చూసుకొని ఆన్సర్ చేయాలన్నమాట ఈ క్వశ్చన్ని. అండ్ గ్రామీణ జాతరలు మొదలైండేది కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ మహాసేనుడి జాతర అని చెప్పి వేంగి చాళుక్యుల టైంలో జరుగుతుంది. చాలా చాలా ఫేమస్ జాతర అనమాట అది ప్రీవియస్గా క్వశ్చన్ కూడా అడిగారు దీని మీద. సో గ్రామీణ జాతరలు మొదలైండేది ఎవరి టైంలో అంటే వేంగి చాళుక్యుల టైంలో. ఇవి వీళ్ళ టైం నాటి కొన్ని కీ ఫ్యాక్ట్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని చెప్పుకోవాలి మనము. ఈ వేంగి చాళుక్యుల గురించి చెప్పేటప్పుడు మనకి కునారా అని వస్తుంది. కునారా ఈజ్ నథింగ్ బట్ ప్రజెంట్ డే కొల్లేరుని కునారా అని కూడా పిలుస్తారు. ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ కొప్పారం శాసనంలో, తర్వాత మారుటూరు శాసనంలో కుబ్జ విష్ణువర్ధనుడిని పులకేసి టూ ఏమని రెఫర్ చేశాడు, యువరాజు అని చెప్పి రెఫర్ చేయడం జరిగిందనమాట.
అండ్ పల్లవ సింహవర్మ చేతిలో పులకేశి II ఓడిపోయాడు. సో కాబట్టి కుబ్జ విష్ణువర్ధనుడు దీనిని అడ్వాంటేజ్గా తీసుకొని పులకేశి II ఓడిపోయి చనిపోవడంతో కుబ్జ విష్ణువర్ధనుడు అడ్వాంటేజ్గా తీసుకొని ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకొని వేంగి చాళుక్య రాజ్యాన్ని స్థాపించడం జరిగిందనమాట. అండ్ ఇది వీళ్ళ టైం నాటి ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు వీళ్ళ పొలిటికల్ హిస్టరీ చూద్దాం. అంటే వీళ్ళ కింగ్లు వాళ్ళ యొక్క క్రోనాలజీ వాళ్ళ టైంలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ కింగ్ వచ్చేసి కుబ్జ విష్ణువర్ధన. అండ్ ఇందాక మనం అనుకున్నట్టు ఈయననే ఫౌండర్. ఈయన టైంలో క్యాపిటల్ వచ్చేసి పిఠాపురం. ఈయన దగ్గర ఇంపార్టెంట్ వచ్చేసి టైటిల్స్ అడిగేదానికి అవకాశం ఉంది. విషమసిద్ధి, ఎందుకంటే మనకి ఇంకొక చోట సర్వసిద్ధి అని ఇంకొక కింగ్ వస్తాడు. సో కొంచెం ఇట్లా కన్ఫ్యూజింగ్గా ఉండేవే అడగాలి కాబట్టి విషమసిద్ధి, మకరధ్వజ, మహారాజా, కామదేవ ఇవి ఈయనకు ఉన్నటువంటి టైటిల్స్ అనమాట. విషమసిద్ధి అని ఈయనకు ఎందుకు పేరు వచ్చింది అని అంటే ఈయన ఎక్కువగా గిరిదుర్గాలు నిర్మించేవాడు. మనకి దుర్గాలు అంటే ఫోర్ట్స్ అనమాట. ఇవి జలదుర్గాలు, గిరిదుర్గాలు, వనదుర్గాలు అని అంటే అడవులలో అంటే వేరే శత్రురాజుల నుంచి సేవ్ చేసుకోవడం కోసం ఫారెస్ట్లో ఫోర్ట్ కడితే వనదుర్గం అంటాం. చుట్టూ వాటర్ని పెట్టేసి ఆ వాటర్లో క్రొకడైల్స్ వదిలి అట్లా చేస్తారనమాట. మధ్యలో ఒక ఐలాండ్ లాగా ఫోర్ట్ కట్టుకుంటారు, అంటే శత్రువులు దాడి చేయకుండా అకస్మాత్తుగా అట్లా. సో వాటిని జలదుర్గం అని. తర్వాత గిరిదుర్గం అంటే చుట్టూ కొండలు బాగా శత్రుదుర్భేద్యంగా ఉండే కొండల మధ్యలో ఫోర్ట్ కడితే దాన్ని గిరిదుర్గం అని అట్లా అంటారు. అట్లా ఈ కుబ్జ విష్ణువర్ధనుడు గిరిదుర్గాలు ఎక్కువగా కట్టాడు. వాటిని ఎవరు దాటుకొని రావడము అనేది చాలా అసాధ్యమైన పని అనమాట. అందుకని అట్లాంటివి చేశాడు కాబట్టి ఈయనకున్న టైటిల్ విషమసిద్ధి అండ్ కామదేవ. అండ్ ఈయన దాంట్లో వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి పిఠాపురం ఈయన టైంలో క్యాపిటల్ కదా. ఈయన పిఠాపురంలో ఒక టెంపుల్ కట్టించాడు, అది కుంతి మాధవ స్వామి ఆలయం. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఈయన దాంట్లో అంతకన్నా ఇంపార్టెంట్ వచ్చేసి ఈయన వైఫ్ పేరు అయ్యన్న మహాదేవి. ఈమె దగ్గర పాయింట్ ఏంటి అని అంటే ఈమె జైన్ ఫాలోవర్ అనమాట. ఈమె జైన్ ఫాలోవర్ అయ్యుండి ఈమె ఏం చేశారంటే విజయవాడలో కవరూర గణ అనే జైన్ శాఖ వాళ్ళ కోసం అని చెప్పి నెడుంబ బసది అనే దాన్ని కట్టించడం జరిగింది. నెడుంబ బసది అంటే ఏంటి అంటే జైన బసది ఈజ్ ఈక్వల్ టు చెప్పాలంటే బుద్ధిస్ట్ విహార లాంటిది అనమాట, ఒక రెస్టింగ్ ప్లేస్ లాగా. అట్లా కవరూర గణ జైన శాఖ వాళ్ళ కోసం అని చెప్పి కుబ్జ విష్ణువర్ధన వైఫ్ అయినటువంటి అయ్యన్న మహాదేవి నెడుంబ బసదిని కట్టించడం జరిగింది. అండ్ దాని పోషణ కోసం అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ అది కావాలి కదా, సో దాని పోషణ కోసం అని చెప్పి ముషినికొండ అనే గ్రామాన్ని దానం ఇవ్వడం జరిగిందనమాట నెడుంబ బసతికి. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కుబ్జ విష్ణువర్ధన. సో కుబ్జ విష్ణువర్ధన అంటే సింపుల్గా చెప్పాలంటే, అండ్ ఈయన టైంలో ఇంకో పాయింట్ వచ్చేసి హుయాన్ సాంగ్ విజిట్ చేయడం జరిగింది. సియుకి రాశాడు కదా హుయాన్ సాంగ్ విజిట్ చేయడం జరిగిందనమాట డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కుబ్జ విష్ణువర్ధన. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. కుబ్జ విష్ణువర్ధన అనంటే ఒకటి పిఠాపురం క్యాపిటల్ కాబట్టి అక్కడే కుంతిమాధవ స్వామి ఆలయం కట్టించాడు. అండ్ ఈయన వైఫ్ అయ్యన్న మహాదేవి నెడుంబ బసతి ఫర్ కవరూరగణ జైన్స్ అండ్ దానికోసం ముష్నికొండ గ్రామం దానం. అండ్ తర్వాత ఈయనకున్న టైటిల్స్ వచ్చేసి విషమసిద్ధి, మకరధ్వజుడు, కామదేవ అండ్ మహారాజు అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్పుకున్నాడు ఇక్కడ? మామూలుగా పులకేశి II ఈయనను కొప్పారంలో కానీ మారుటూరులో కానీ యువరాజు అంటూ వచ్చాడు. కానీ ఈయన ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకొని తనే ఒక కింగ్డమ్ స్టార్ట్ చేశాడు కాబట్టి తనకు తాను మహారాజు అని చెప్పి ఒక టైటిల్ని ఇచ్చుకోవడం జరిగిందనమాట. ఇవి ఈయనకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ కుబ్జ విష్ణువర్ధనుడి కొడుకు అయినటువంటి జయసింహవల్లభ I. జయసింహవల్లభుడు చీపురుపల్లి శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జయసింహవల్లభుడు దాదాపు 33 years రూల్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇందాక విషమసిద్ధి కుబ్జ విష్ణువర్ధన, జయసింహవల్లభ I వచ్చేసరికి సర్వసిద్ధి అనే టైటిల్ వచ్చింది. సో కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటివే అడుగుతారు, కాబట్టి ఇవే మనం అవ్వకూడదు. జయసింహవల్లభ I కుబ్జ విష్ణువర్ధనుడి కొడుకు, ఆయనకున్న టైటిల్ సర్వసిద్ధి అండ్ శ్రీ పృథ్వీ వల్లభ. అండ్ ఈయన 33 years పాటు రూల్ చేశాడు. అండ్ ఈయనకు సర్వసిద్ధి అనే టైటిల్ ఎందుకు వచ్చింది అంటే విశాఖపట్నంలో సర్వసిద్ధి నగరం అనే దాన్ని కట్టించడం జరిగింది. సర్వసిద్ధి నగరమే విశాఖపట్నం అని కూడా అంటారనమాట. సో సర్వసిద్ధి నగరాన్ని నిర్మించిన రాజు ఎవరు అని అంటే సర్వసిద్ధి అనే టైటిల్ తీసుకున్నటువంటి జయసింహవల్లభ I. అండ్ హీ షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ పిఠాపురం టు వేంగి. ఇమీడియట్గా చూడండి, ఒక్క కుబ్జ విష్ణువర్ధన్ టైంలో మాత్రమే క్యాపిటల్ ఏంటి అంటే పిఠాపురం. ఇమీడియట్గా నెక్స్ట్
మనకి జయసింహ వల్లభ 1 టైంకి వచ్చేసరికి క్యాపిటల్ వాస్ షిఫ్టెడ్ టు వేంగి. ఇట్లాంటి ట్రాన్సిషన్ పీరియడ్స్ ఉంటాయి కదా, ఇది ఎవరు మార్చారు, ఎవరు చేంజ్ చేశారు, ఇట్లాంటివే అడుగుతారనమాట ఎగ్జామ్లో. సో క్యాపిటల్ వేంగికి మారిండేది ఎవరి టైంలో, జయసింహ వల్లభ 1 టైంలో. అండ్ ఈయన టైంలో వేంగి చాళుక్యులకు పల్లవులకు మధ్య టజిల్ అనేది స్టార్ట్ అయింది. అండ్ పల్లవుల కంట్రోల్లో ఉన్నటువంటి బోయకొట్టాలు అని చెప్పి మనకి కడప, నెల్లూరు ప్రకాశం మధ్య ఆ రీజియన్స్ లో ఉన్నాయన్నమాట బోయకొట్టాలు అని చెప్పి. వీళ్ళు బోయలు అని చెప్పి వాళ్ళు ఫామ్ చేసుకొని రూల్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకొని, అంటే వాళ్ళు ఒబీడియంట్గా లేకుండా రాజుకి వాళ్ళు సపరేట్గా స్టార్ట్ చేసుకున్నారనమాట. ఆ బోయకొట్టాల కోసం అని చెప్పి వేంగి చాళుక్యులు పల్లవులు కొట్టుకోవడం జరిగింది. దాంట్లో ఈస్టర్న్ చాళుక్యాస్ వేంగి చాళుక్యులే జయించారు అని తర్వాత మనకి విప్పర్ల శాసనం ఈయన టైందే. ఈ విప్పర్ల శాసనం వెరీ 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 ఇంపార్టెంట్, బికాస్ ఇది పూర్తిగా తొలి తెలుగు శాసనం. అంటే మొత్తం తెలుగులోనే ఉన్నటువంటి ఫస్ట్ శాసనం ఏది అని అంటే విప్పర్ల శాసనం. దీంట్లో జయసింహ వల్లభ 1 గుంటూరులో చేసినటువంటి దానాలను గురించి, ల్యాండ్ డొనేషన్స్ అట్ గుంటూరు గురించి చెప్పేది విప్పర్ల శాసనం అనమాట. ఇది జయసింహ వల్లభ 1. అండ్ నెక్స్ట్ జయసింహ వల్లభ 1 తర్వాత కుబ్జ విష్ణువర్ధనుడు ఇంకొక కొడుకు అయినటువంటి ఇంద్రభట్టారకుడు రూల్ చేయడం జరిగింది. ఈ ఇంద్రభట్టారకుడు అతి తక్కువ కాలం రూల్ చేసినటువంటి రాజు. ఎన్ని రోజులు అంటే జస్ట్ 7 రోజులు మాత్రమే రూల్ చేశాడు. ఇంద్రభట్టారకుడు రూల్డ్ ఓన్లీ ఫర్ 7 days. ఈయనను త్యాగధేనువు అని కూడా ఈయనకు టైటిల్ ఉంది. మేబీ ఈయన త్యాగం చేసి తన కొడుకు అయినటువంటి నెక్స్ట్ విష్ణువర్ధన 2కి రాజ్యం ఇచ్చాడు కావచ్చు. అందుకని ఈయనకున్న టైటిల్ ఏంటి అని అంటే త్యాగధేనువు, బికాస్ హీ రూల్డ్ ఓన్లీ ఫర్ 7 days. అత్యంత తక్కువ కాలం పరిపాలించినటువంటి వేంగి చాళుక్య రాజు ఎవరు అంటే ఇంద్రభట్టారకుడు. మనకి ఏవైనా ఇట్లా ఎక్స్ట్రీమ్స్ లైక్ అత్యంత తక్కువ కాలం ఎవరు, అత్యంత ఎక్కువ కాలం ఎవరు, మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు, లేదా ఒక నగరం ఎవరైనా కట్టించిండేది ఎవరు, ఇట్లాంటివి అడుగుతారు. సో ఇప్పటి వరకు కుబ్జ విష్ణువర్ధన అంటే పిఠాపురము, కుంతి మాధవస్వామి ఆలయము, ఆయన వైఫ్ అయ్యన్న మహాదేవి, నెడుంబ బసతి, ముషినికొండ గ్రామం దానము ప్లస్ హుయాన్ సాంగ్, కుబ్జ విష్ణువర్ధన ఫినిష్ అయిపోయింది. అండ్ ఆయనకున్న టైటిల్స్ విషమసిద్ధి, మకరధ్వజ, మహారాజు అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి జయసింహ వల్లభ 1 కుబ్జ విష్ణువర్ధన కొడుకు ఆయన. అండ్ ఆయన 33 years పాటు రూల్ చేయడం జరిగింది. ఈయన టైంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ క్యాపిటల్ వాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ పిఠాపురం టు వేంగికి షిఫ్ట్ చేసేసాడు. అండ్ ఈయన టైంలోనే బోయకొట్టాల కోసం పల్లవులతో వీళ్ళకు యుద్ధాలు జరిగాయి. అండ్ దాంట్లో బోయకొట్టాలని వేంగి చాళుక్యులే గెలుచుకున్నారు. అండ్ విప్పర్ల శాసనం ఈయన టైంలో పూర్తి తొలి తెలుగు శాసనం విప్పర్ల శాసనం జయసింహ వల్లభ 1 టైంలోదే. అండ్ ఈయనకున్న టైటిల్ సర్వసిద్ధి, బికాస్ హీ కన్స్ట్రక్టెడ్ సర్వసిద్ధి నగరం. థర్డ్ ఆయన ఇంద్రభట్టారకుడు. అండ్ ఈయన కేవలం 7 రోజులు మాత్రమే రూల్ చేశాడు. సో కాబట్టి టైటిల్ త్యాగధేనువు. అండ్ ఈయన తర్వాత ఈయన కొడుకు విష్ణువర్ధన 2 సన్ ఆఫ్ ఇంద్రభట్టారక. ఈయన టైంలో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కొల్లేరు చెరువుకు ఫస్ట్ టైం ఆనకట్ట కట్టించినటువంటి రాజు ఎవరు అంటే విష్ణువర్ధన 2 ఏం చేశాడు, కొల్లేరు చెరువుకు, కొల్లేరును మనం ఇందాక ఏమన్నా అంటారు అని చెప్పాము, కునారా అని కూడా అంటారు. కొల్లేరు చెరువుకు మొట్టమొదటిసారిగా ఆనకట్ట నిర్మించినటువంటి రాజు ఎవరు అంటే విష్ణువర్ధన 2. ఎవరి కొడుకైనా ఇంద్రభట్టారకుడు, అత్యంత తక్కువ కాలం రూల్ చేసిన ఇంద్రభట్టారకుడి కొడుకు విష్ణువర్ధన 2 కొల్లేరు చెరువుకు ఫస్ట్ టైం ఆనకట్ట నిర్మించాడు. అండ్ నెక్స్ట్ విష్ణువర్ధన 2 కొడుకు మంగి యువరాజు రూల్డ్ ఫర్ 25 years. అండ్ ఈయనకున్న టైటిల్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్. సర్వలోకాశ్రయ, సమస్త భువనాశ్రయ. ఇక్కడ చూడండి విజయసిద్ధి. ఫస్ట్ ఆయన పేరేమో విషమసిద్ధి కుబ్జ విష్ణువర్ధన. తర్వాత సెకండ్ ఆయన జయసింహ వల్లభ 1 పేరు వచ్చేసి సర్వసిద్ధి. అండ్ ఇక్కడ మంగి యువరాజు పేరు వచ్చేసి విజయసిద్ధి. మంగి యువరాజు టైటిల్ వచ్చేసి విజయసిద్ధి లేదా విజయాదిత్య. ఇవన్నీ మంగి యువరాజుకున్నటువంటి టైటిల్స్ అనమాట. మంగి యువరాజు దగ్గర ఏమైంది అని అంటే ఈయనకు యాక్చువల్గా 2 భార్యలు. ఫస్ట్ వైఫ్కి వచ్చేసి జయసింహ వల్లభ 2 పుట్టాడు. అండ్ కొక్కిలి విక్రమాదిత్య 2 కొడుకులు పుట్టడం జరిగింది. రెండో భార్యకు వచ్చేసి విష్ణువర్ధన 3 పృథ్వీపరి అనే ఒక అమ్మాయి, వీళ్ళిద్దరు పుట్టడం జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ రాజ్యం ఎవరికి రావాలి, మంగి యువరాజు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు కావాలి, ఇక్కడ 3 కొడుకులు 1 కూతురు ఉన్నారు. అయితే నెక్స్ట్ రాజు ఎవరు కావాలి అన్న దాంట్లో గొడవ ఎవరెవరికి మధ్య జరిగింది అని అంటే
పృథ్వీపరి ఏమనలేదు, జయసింహ వల్లభ 2 కూడా ప్రస్తుతానికి ఇన్వాల్వ్ అవ్వలేదు. మరి గొడవ ఎవరెవరికి అంటే మొదటి భార్య రెండో కొడుకైన కొక్కిలి విక్రమాదిత్యుడికి, రెండో భార్య మొదటి కొడుకైనటువంటి విష్ణువర్ధన 3కి, వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి మొత్తానికి కొక్కిలి విక్రమాదిత్యనే రాజయ్యాడు. మొదటి భార్య రెండో కొడుకు కొక్కిలి విక్రమాదిత్య, హీ రూల్డ్ ఫర్ 6 months అనమాట. కానీ ఆ 6 నెలలు అతను రూల్ చేస్తుండగానే విష్ణువర్ధన 3 రెండో భార్య మొదటి కొడుకున్నాడు కదా, ఈయన వచ్చి ఆయనను ఓవర్త్రో చేసేసి పక్కకు తీసేసి తనే రాజయ్యాడు. సో నెక్స్ట్ రాజు విష్ణువర్ధన 3 అనమాట. విష్ణువర్ధన 3 హీ ట్రీటెడ్ వైదిక అండ్ జైనిజం ఈక్వల్లీ, హిందూయిజంని జైనిజంని ఈక్వల్గా ట్రీట్ చేశాడు. అండ్ ఈయన కొడుకు విజయాదిత్య 1, విష్ణువర్ధన 3 కొడుకు విజయాదిత్య 1. ఈ విజయాదిత్య 1 వెరీ ఇంపార్టెంట్ బికాస్ విజయాదిత్య 1 టైంలో రాష్ట్రకూట డైనాసిటీ వాస్ ఫౌండెడ్ బై దంతిదుర్గ విత్ క్యాపిటల్ యాజ్ ఎల్లోరా. ఇక్కడ మనము కొంచెము ఒక చిన్న సిమిలారిటీ లాగా లేదా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఒక పాయింట్ చూద్దాము. విష్ణువర్ధన 3 ఏం చేశాడు, వైదికాన్ని జైన్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నాడు అని అన్నాం. అంటే బుద్ధిజం ఇంకా లేకుండా పోయింది వీళ్ళ టైంలో, జైన్ మాత్రం ఉంది. ఎందుకు, మనం ఫస్ట్ అయ్యన్న మహాదేవి నెడుంబ బసతి కట్టించింది అని చెప్తున్నాము, అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా జైనిజం అని అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ జైనిజం విష్ణువర్ధన 3 పోషించడము, అండ్ ఇతని టైంలోనే ఇతని కాంటెంపరీగా రాష్ట్రకూట డైనాసిటీ ఫౌండ్ చేయడము. ఈ రాష్ట్రకూటాస్ మొత్తము జైన్సే అనమాట. సో రాష్ట్రకూట డైనాసిటీ వాస్ ఫౌండెడ్ బై దంతిదుర్గ విత్ క్యాపిటల్ యాజ్ ఎల్లోరా అనమాట. అండ్ కాబట్టి అంటే ఆ టైంలో జైనిజం పీక్గా ఉంది అని తెలుస్తుంది. సో ఇక్కడ జైనిజంని పోషించిన రాజు అనే పాయింట్ ఎవరు అంటే విష్ణువర్ధన 3 అని గుర్తుపెట్టుకుంటే, ఇతని కొడుకు టైంలో రాష్ట్రకూట డైనాసిటీ ఫౌండ్ అయింది అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా విజయాదిత్య 1 టైంలో రాష్ట్రకూట డైనాసిటీ ఫౌండెడ్ కాబట్టి వీళ్ళ ఫాదర్ జైనిజంని వైదికంని ఈక్వల్గా ట్రీట్ చేశాడు అయినా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ విజయాదిత్య 1 టైంలో రాష్ట్రకూట డైనాసిటీ ఫౌండ్ చేయడం జరిగింది బై దంతిదుర్గ విత్ క్యాపిటల్ యాజ్ ఎల్లోరా. ఈ దంతిదుర్గ రాష్ట్రకూట డైనాసిటీని ఎట్లా ఫౌండ్ చేశాడు అని అంటే, బాదామి చాళుక్య రాజు అయినటువంటి కీర్తివర్మ 2ని చంపేసి అతని రాజ్యంని ఈ రాష్ట్రకూట దంతిదుర్గ లాక్కున్నాడు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏమని చెప్పుకున్నాము, వీళ్ళు బాదామి చాళుక్యుల వారసులే కదా వేంగి చాళుక్యులు. ఎందుకంటే బాదామి చాళుక్యుల పులకేశి 1, తర్వాత కీర్తివర్మ 1, పులకేశి 1 కొడుకు కీర్తివర్మ 1, కీర్తివర్మ 1 కొడుకు పులకేశి 2, పులకేశి 2 తమ్ముడే కదా కుబ్జ విష్ణువర్ధనుడు, వాళ్ళ వారసులే కదా ఈ వేంగి చాళుక్యులంతా. సో కాబట్టి వేంగి చాళుక్యులకు ఆబ్వియస్గా బాదామి చాళుక్యులతోటి మంచి రిలేషన్ ఉంటుంది, బికాస్ వాళ్ళ లీనియేజే కాబట్టి వీళ్ళది. అండ్ ఇప్పుడు ఆ బాదామి చాళుక్య రాజు అయినటువంటి కీర్తివర్మ 2ని చంపేసి రాష్ట్రకూట డైనాసిటీ దంతిదుర్గుడు ఫామ్ చేస్తే, మరి ఇప్పుడు వీళ్ళ వాళ్ళని చంపేశాడు కాబట్టి ఇప్పుడు రాష్ట్రకూటులకు వేంగి చాళుక్యులకు పడదు కదా, ఖచ్చితంగా పడదు. కాబట్టి ఇప్పుడు ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఏం స్టార్ట్ అయింది అని అంటే, రాష్ట్రకూట వర్సెస్ వేంగి చాళుక్యాస్ అనేది మొదలైందనమాట. ఎవరి టైంలో మొదలైంది అని అడుగుతారు. రాష్ట్రకూటులకు వేంగి చాళుక్యులకు మధ్య కాన్ఫ్లిక్ట్ ఎవరి టైంలో మొదలైంది అని అంటే, విజయాదిత్య 1 టైంలో మొదలైంది. బికాస్ విజయాదిత్య 1 టైంలోనే రాష్ట్రకూట డైనాసిటీ ఎంపైర్ అనేది ఫౌండ్ చేయడం జరిగిందనమాట బై దంతిదుర్గ. అండ్ నెక్స్ట్ విజయాదిత్య 1 తర్వాత విజయాదిత్య 1 కొడుకు విష్ణువర్ధన 4. ఈ విష్ణువర్ధన 4కి 2 కొడుకులు, విజయాదిత్య 2 అండ్ భీమసల్కి. ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారు నెక్స్ట్ రాజు ఎవరు కావాలి అని, విజయాదిత్య 2 అవ్వాలా భీమసల్కి అవ్వాలా అని. అయితే ఇక్కడ విజయాదిత్య 2 రాజు అయ్యాడు నెక్స్ట్, భీమసల్కి కాకుండా. అండ్ ఈ విష్ణువర్ధన 4 ఏం చేశాడంటే ఆయన కూతురుని రాష్ట్రకూట రాజు ధ్రువుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అంటే ఎందుకంటే అతని చేతిలో ఓడిపోయి సంధి చేసుకోవడం కోసం అని చెప్పి వాళ్ళకు రాష్ట్రకూటలకు పడకపోయినా రాష్ట్రకూట రాజు అయినటువంటి ధ్రువుడిని అంటే రాష్ట్రకూట రాజుని ఈయన అల్లుడిగా తెచ్చుకోవడం జరిగింది విష్ణువర్ధన 4. నెక్స్ట్ రాజు విజయాదిత్య 2 అయ్యాడు. విజయాదిత్య 2 టైటిల్స్ వచ్చేసి చాళుక్యరామ, విక్రమధవళ, నరేంద్ర మృగరాజు. ఈ నరేంద్ర మృగరాజు అయితే చాలా సార్లు అడిగారు. విజయాదిత్య 2 వెరీ 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 ఇంపార్టెంట్ కింగ్ అనమాట వేంగి చాళుక్యాస్లో. ఈ విజయాదిత్య 2 తర్వాత మళ్ళీ మనకు విజయాదిత్య 3 ఆల్సో నోన్ యాజ్ గుణక విజయాదిత్య. వీళ్ళిద్దరూ ఇంపార్టెంటే. జనరల్గా హిస్టరీలో ఎక్కడ కంటిన్యూస్గా ఇంపార్టెంట్ రాజులందరూ రారు.
మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి. అంటే మధ్యలో ఒక స్ట్రాంగ్ రూలర్ తర్వాత ఒక ఇద్దరన్నా వీక్ రూలర్స్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూలర్ వస్తారు. కానీ వేంగి చాళుక్యాస్ దానికి ఎక్సెప్షన్ అని చెప్పచ్చు. బికాస్ విజయాదిత్య 2 తర్వాత గుణగ విజయాదిత్యుడు వస్తాడు. ఈయన ఎంత ఇంపార్టెంటో ఆయన అంతకన్నా ఇంపార్టెంట్ అనమాట, అంత స్ట్రాంగ్ రూలర్స్. సో మొత్తానికి మనం ఏం చెప్పచ్చు అంటే వేంగి చాళుక్యులు అందరూ స్ట్రాంగ్ రూలర్స్ అనే చెప్పచ్చు దాదాపుగా. సో ఇప్పుడు విజయాదిత్య 2 గురించి చూద్దాము. ఈయనకున్న టైటిల్స్ చాళుక్యరామ, విక్రమధవళ, నరేంద్ర మృగరాజు. ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్గా క్వశ్చన్స్ అడిగేటప్పుడు నరేంద్ర మృగరాజు అనేది చాలా ఫేమస్. ఎందుకు అసలు ఈయనకి ఈ టైటిల్ వచ్చింది అని అంటే ఈ విజయాదిత్య 2 108 యుద్ధాలు చేసి ఆ 108 యుద్ధాలలో చనిపోయిన వాళ్లకు శాంతి కలగాలి, వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలి అని చెప్పి ఆయన యుద్ధం చేసి చనిపోయిన ప్రతి చోట శివాలయాలు కట్టుకుంటూ వెళ్ళాడనమాట. సో 108 యుద్ధాలు చేశాడు కాబట్టి 108 శివాలయాలను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ వాటిని నరేంద్ర మృగేశ్వర ఆలయాలు అని చెప్పి పిలుస్తారు. ఆ నరేంద్ర మృగేశ్వర ఆలయాలు కట్టించాడు కాబట్టి 108. ఈయనకున్న టైటిల్ నరేంద్ర మృగరాజు. అయితే ఇక్కడ జనరల్గా మనకి ఎగ్జామ్స్లో నరేంద్ర మృగరాజు అనే టైటిల్ ఈయనకు ఉంది అని చెప్పి మనకందరికీ తెలుసు, చాలా ఫేమస్ కాబట్టి. కాకపోతే ఏమడుగుతారంటే నరేంద్ర మృగరాజు అనే టైటిల్ ఇవ్వకుండా కొంచెం టఫ్గా ఇవ్వాలి అని అనుకుంటే ఈయనకున్న మిగతా లెస్ ఇంపార్టెంట్ టైటిల్స్ ఉన్నాయి కదా, చాళుక్యరామ, విక్రమధవళ, ఇవి ఎవరు అని చెప్పి అడిగేదానికి అవకాశం ఉంది. కొంచెం టఫ్గా ఇవ్వాలి అని అనుకుంటే, లేదు యాజ్ యూజువల్ సింపుల్గా ఈజీగా ఇవ్వాలి అని అనుకుంటే విజయాదిత్య 2 టైటిల్ నరేంద్ర మృగరాజు బికాస్ ఈ కన్స్ట్రక్టర్ నరేంద్ర మృగేశ్వర ఆలయాలు. అండ్ ఈయన పేరు మీదనే బెజవాడ పేరు విజయవాడగా మారింది. మనకి వేంగి చాళుక్యుల ఇంపార్టెంట్ రాజు గుణగ విజయాదిత్యుడు. ఆయనకు కూడా విజయానే ఉంది, వీళ్ళకందరికీ విజయ అట్లా ఉంది కదా. కానీ గుణగ విజయాదిత్యుడు ఇంపార్టెంట్ కింగ్ అయినప్పటికీ బెజవాడ పేరు విజయవాడగా మారింది ఎవరి వల్ల అంటే విజయాదిత్య 2 వల్ల. నెక్స్ట్ ఈయన కాంటెంపరీ కింగ్ గోవింద 3. అట్ ద టైమ్ హీ ఇన్వేడెడ్ రాష్ట్రకూట ఎంపైర్. గోవింద 3 చనిపోయాడు. అండ్ గోవింద అంటే ఈయన రివెంజ్ తీర్చుకోవడానికి రాష్ట్రకూటుల మీదకి ఇంకా వీళ్ళు వెళ్తూనే ఉన్నారు రాష్ట్రకూటాస్ మీద యుద్ధానికి. అప్పుడు రాష్ట్రకూట కింగ్ గోవింద 3 అనమాట. గోవింద 3 చనిపోయాడు. అండ్ అతని కొడుకు అమోఘవర్షుడు చిన్న అబ్బాయి అనమాట. సో కాబట్టి ఈ విజయాదిత్య 2 ఏం చేశాడు అనంటే అమోఘవర్షుని చంపకుండా వదిలేసి అమోఘవర్షుడి గార్డియన్ అప్పుడు సువర్ణవర్షుడు అని ఉన్నాడు, ఆయనతో సంధి చేసుకోవడం జరిగింది. ఎవరు? విజయాదిత్య 2. ఆ సంధి ప్రకారం ఏంటి అనంటే విజయాదిత్యుడి 2కి అమోఘవర్షకి కాంప్రమైజ్ ఎలా కుదిరింది అనంటే కలి విష్ణువర్ధనుడు అని చెప్పి విజయాదిత్య 2కి ఒక కొడుకున్నాడు. ఈ కలి విష్ణువర్ధనుడిని అమోఘవర్షుడి అక్క అయినటువంటి శీలమహాదేవికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో శీలమహాదేవిని అంటే రాష్ట్రకూట అమ్మాయిని తెచ్చుకున్నాడు మళ్ళీ ఈసారి. పైన మనము ధ్రువుడిని తెచ్చుకున్నారు కదా అల్లుడిగా, ఈసారి శీలమహాదేవిని కోడలుగా తెచ్చుకున్నాడు విజయాదిత్య 2. విజయాదిత్య 2 తన కొడుకు అయినటువంటి కలి విష్ణువర్ధనుడికి అమోఘవర్షుడి అక్క అయినటువంటి శీలమహాదేవినిచ్చి పెళ్లి చేయడం జరిగిందనమాట. అండ్ విజయాదిత్య 2 తర్వాత కలి విష్ణువర్ధనుడు ఒక 2 ఏళ్ల పాటు రూల్ చేశాడు, చాలా కొద్ది సమయమే. అండ్ అంతటితో కలి విష్ణువర్ధనుడిది అయిపోయింది. ఇప్పుడు ఈ వేంగి చాళుక్య రాజు అయినటువంటి కలి విష్ణువర్ధనుడికి రాష్ట్రకూట అమోఘవర్షుడి అక్క అయినటువంటి శీలమహాదేవికి వీళ్ళిద్దరికీ పెళ్ళైంది కదా, వీళ్ళిద్దరికీ పుట్టిన కొడుకే విజయాదిత్య 3, who is also known as గుణగ విజయాదిత్య, ద వెరీ ఇంపార్టెంట్ గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ వేంగి చాళుక్యాస్. ఇప్పుడు గుణగ విజయాదిత్య టైంలో ఏమేమి జరిగాయి అనేది చూద్దాం. గుణగ విజయాదిత్య మోస్ట్ ఫేమస్ కింగ్ అండ్ హీ రూల్డ్ ఫర్ 43 years పాటు రూల్ చేయడం జరిగింది. ఈయన గంగా రివర్ దగ్గర నుంచి కావేరీ వరకు, పైన నార్త్లో గంగా నుంచి సౌత్లో కావేరీ రివర్ వరకు మొత్తం ఆక్యుపై చేసి రూల్ చేయడం జరిగింది. అండ్ ఈయన ఫస్ట్ రూలింగ్ ఇయర్లోనే మనకు బోయకొట్టాలు ఉన్నాయి కదా, వీళ్ళు బోయకొట్టాల పైన మళ్ళీ గ్రిప్ కోల్పోయారనమాట మధ్యలో వచ్చిన వీక్ రూలర్స్ వల్ల. సో బోయకొట్టాల పైన యుద్ధం ప్రకటించాడు. ఈ యుద్ధము ఈయననే వెళ్లకుండా ఏం చేశాడంటే ఈయన, మనము ఫస్ట్లో ఒక పాయింట్ చెప్పుకున్నాం, బ్రాహ్మణులను సేనాధిపతులుగా నియమించడం స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ రాజవంశం వీళ్ళే అని చెప్పి. సో ఆ బ్రాహ్మణ సేనానులు ఎవరు అనంటే పాండురంగడు అనే ఆయన ఆ సేనాధిపతిని బోయకొట్టాల మీద గెలుచుకొని రండి అని చెప్పి ఆ పాండురంగడిని పంపించడం జరిగిందనమాట. ఈ పాండురంగడు ఏం చేశాడు అంటే నెల్లూరు ప్రకాశం మధ్యలో అన్నాం కదా, నెల్లూరుని ధ్వంసం చేసి అక్కడి నుంచి కందుకూరుకి వెళ్ళి
అక్కడ ఒక బలిష్టమైన దుర్గాన్ని నిర్మించాడు, ఒక ఫోర్ట్ని. నెల్లూరుని ధ్వంసం చేసి కందుకూరు దగ్గర ఒక ఫోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ పులికాట్ దగ్గర పాండురంగడు కట్టాడు కాబట్టి పాండురంగాపురం అని చెప్పి ఒక ఊరిని కూడా నిర్మించడం జరిగిందనమాట. అండ్ ఇంత చేసావు కదా నా కోసము అని చెప్పి గుణగ విజయాదిత్యుడు ఏం చేశాడంటే ఈ పాండురంగడికి ఈ కందుకూరు నువ్వు ఫోర్ట్ కట్టావు కదా, ఆ కందుకూరుని నువ్వే రూల్ చేసుకో అని చెప్పి పాండురంగడికి మన గుణగ విజయాదిత్యుడు చెప్పడం జరిగింది. సో ఇదంతా మనకు ఎలా తెలిసింది అని అంటే ఈ పాండురంగడు ఒక శాసనం వేయించాడు, అది అద్దంకి శాసనం. అద్దంకి శాసనం వెరీ 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 ఇంపార్టెంట్. అద్దంకి శాసనము తొలి తెలుగు పద్య శాసనం. పూర్తి తొలి తెలుగు శాసనం ఏది అని అంటే విప్పర్ల శాసనం, అది జయసింహవల్లభ వన్ టైంలో. తొలి తెలుగు పద్య శాసనం ఏది అని అంటే అద్దంకి శాసనం. ఇది పాండురంగడు వేయించాడు. హూ వాజ్ కాంటెంపరీ ఆఫ్ ఆర్ హూ ఈజ్ సేనాని ఆఫ్ గుణగ విజయాదిత్య ఆర్ విజయాదిత్య 3 కదా. అండ్ ఈ అద్దంకి శాసనం తరువోజా శైలిలో ఉందన్నమాట. అంటే మనకు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, ఛందస్సులాగా అట్లా తరువోజా శైలిలో ఉంది ఈ అద్దంకి శాసనం. అండ్ అమోఘవర్ష అక్కడేమైంది, రాష్ట్రకూటాస్ దగ్గర ఏం జరుగుతోంది, అమోఘవర్షుడు అక్కనే కదా శీలమహాదేవి, అంటే వీళ్ళ మదర్, గుణగ విజయాదిత్య వాళ్ళ మదర్. అమోఘవర్ష ఇతనికి మేనమామ అవుతాడు. ఆ అమోఘవర్షుడి తర్వాత వచ్చిన రూలర్ కృష్ణ 2, ఈయన కూడా వెరీ వీక్ రూలర్. కాబట్టి కృష్ణ 2 ఏం చేశాడు అని అంటే అతని బ్రదర్ ఇన్లా, అంటే అతని బావమరిది అయిన సంకిలుడు, తర్వాత వేములవాడ చాళుక్యరాజు, వీళ్ళు ముగ్గురు కలిసి గుణగ విజయాదిత్యుడి మీదికి యుద్ధానికి వస్తే, అంటే కృష్ణ 2 ఏం చేశాడు అని అంటే మావి ఆక్యుపై చేసుకున్నారు కదా మీరు, మావి మళ్ళీ మాకు తిరిగి, అంటే మేము రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాం మీ మీద అని చెప్పి కృష్ణ 2 ఏం చేశాడు, తను ఒక్కడే రాలేక సంకిలుడిని తర్వాత వేములవాడ చాళుక్యరాజును ముగ్గురిని వేసుకొని గుణగ విజయాదిత్యుడి మీదకి యుద్ధానికి వస్తే గుణగ విజయాదిత్యుడే గెలవడం జరిగింది. అండ్ అక్కడ గుణగ విజయాదిత్యుడు వాళ్ళ మీద గెలిచి ఏమేమి ఆక్యుపై చేసుకున్నాడు అని అంటే బద్దెగా అంటే బస్తర్, మధ్యప్రదేశ్లో బస్తర్ ఉంది కదా, అది ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అండ్ అచలపురం, కిరణపురం, ఈ మూడు ఏరియాస్ని ఆక్యుపై చేసుకున్నాడు. అండ్ ఆల్రెడీ నెల్లూరు వాజ్ ఆల్సో ఆక్యుపైడ్. సో నెల్లూరు, అచలపురం, కిరణపురం ఈ 3 ఏరియాస్ని ఆక్యుపై చేసుకున్నాడు. కాబట్టి అంటే 3 ఇంపార్టెంట్ ఊర్లు అనమాట ఇవి అప్పట్లో. కాబట్టి ఈ మూడింటిని ఆక్యుపై చేసుకున్న గుణగ విజయాదిత్యుడికి ఉన్న టైటిల్ త్రిపుర మర్త్య మహేశ్వర వాజ్ ద టైటిల్ ఆఫ్ గుణగ విజయాదిత్య, హూ ఆక్యుపైడ్ నెల్లూరు, అచలపురం అండ్ కిరణపురం. అండ్ రాష్ట్రకూటాస్ నుంచి సార్వభౌమ సూచకమైనటువంటి పాలీ ధ్వజాన్ని, తర్వాత గంగా యమున తోరణాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు గుణగ విజయాదిత్యుడు. అండ్ అందుకని ఇతనుకున్న టైటిల్ సమధిగత పంచమహాశబ్ద. ఇట్ డినోట్స్ హిస్ సావర్నిటీ ఓవర్ ద దక్షిణాపదంలో రాష్ట్రకూటుల కన్నా మేమే గ్రేట్ అని చెప్పడానికి అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి అని అంటే సమధిగత పంచమహాశబ్ద అనే టైటిల్ అనమాట. అది ఎవరు తీసుకున్నారు, ఆ టైటిల్ ఎవరికి ఉంది అని అంటే గుణగ విజయాదిత్యుడికి ఉంది. అండ్ ఇంతటి విజయాలకు కారణమైన ఇతని కమాండర్స్, సేనాధిపతులు ఎవరు అని అంటే ఇందాకే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బోయకొట్టాలని గెలుచుకున్నది ఎవరు, పాండురంగడు. ఆ పాండురంగడికి హెల్ప్ చేసిండేది వినయుడి శర్మ, కడియ శర్మ లేదా కడియరాజు, రాజాదిత్యుడు. వీళ్ళు 4 సేనాధిపతులు ఆఫ్ గుణగ విజయాదిత్య లేదా విజయాదిత్య 3. పాండురంగడు, వినయుడి శర్మ, కడియ శర్మ, రాజాదిత్య. అండ్ గుణగ విజయాదిత్య టైంలో ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఏంటి అని అంటే మచిలీపట్నం, సాతలూరు, గుంటూరు. అద్దంకి ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక, పాండురంగడ ఇచ్చాడు తరువోజా లిపిలో అని, తరువోజా స్టైల్లో అని. అండ్ ఇంతటి ఘన విజయాలు సాధించిన గుణగ విజయాదిత్యుడికి ఉన్నటువంటి టైటిల్స్ ఏంటి అంటే వీర మకరధ్వజ, భువన కందర్ప, పరచక్రరామ, రణరంగ శూద్రక, మనుజ ప్రకాశ, పృథ్వీవల్లభ, ఇందాక చెప్పుకున్నాం త్రిపుర మర్త్య మహేశ్వర అని, అచలపురం, కిరణపురం, నెల్లూరు. అండ్ గుణకే సల్లాట అంటే ఈయనకు అసలు యాక్చువల్గా గుణగ విజయాదిత్య అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఈయన గణితంలో చాలా దిట్ట అనమాట. ఏమంటారు గుణాకారాలు అట్లా అంటాం కదా మ్యాథ్స్లో. సో అట్లాంటివి చేయడంలో ఈయన చాలా స్ట్రాంగ్. సో కాబట్టి ఈయనకు గుణగ విజయాదిత్యుడు, గణితంలో పవర్ఫుల్ కింగ్ అని చెప్పడానికి ఆ టైటిల్ ఆయనకు వచ్చిందనమాట. అండ్ గుణగ విజయాదిత్యుడి తర్వాత నెక్స్ట్ వచ్చిండేది ఎవరు అనంటే చాళుక్య భీమ 1.
చాళుక్య భీమా వన్ ఎవరు అని అంటే గుణగ విజయాదిత్యుడి యొక్క ఎల్డర్ బ్రదర్ అయినటువంటి విక్రమాదిత్యకి సన్ చాళుక్య భీమా వన్. ఎందుకంటే గుణగ విజయాదిత్యుడికి పిల్లలు లేరు, సో కాబట్టి చాళుక్య భీమా వన్ రాజయ్యాడు. సో ఇతను ఎట్లా రాజవుతాడు అని చెప్పి యుద్ధమల్లుడు అపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే గుణగ విజయాదిత్యుడికి ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నారు. అయితే గుణగ విజయాదిత్యుడి అన్న కొడుకైన విక్రమాదిత్యుడి కొడుకు చాళుక్య భీమా వన్ తన అన్న కొడుకుని చేసుకున్నాడు తర్వాత వారసుడిగా. సో అట్లా అవ్వడాన్ని తన తమ్ముడైన యుద్ధమల్లుడు అపోజ్ చేయడం జరిగింది. సో ఈ యుద్ధమల్లుడు ఒక్కడే రాలేక ఎవరినెవరిని తెచ్చుకున్నాడు, ఇందాక గుణగ విజయాదిత్యుడి చేతిలో ఓడిపోయిన కృష్ణా టూని, సంకిలు, తర్వాత బద్దెగను, వేములవాడ చాళుక్యరాజు బద్దెగను, వీళ్ళను ముగ్గురిని తీసుకొని వీళ్ళ ముగ్గురు కలిసి చాళుక్య భీమా వన్ మీదికి వచ్చారనమాట. సో అట్ దట్ టైం చాళుక్య భీమా వన్కి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే ముదిగొండ చాళుక్య రాజు అయినటువంటి కుసుమాయుధుడు. సో ఇక్కడ మనం చూస్తే ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నాం వేములవాడ చాళుక్యరాజు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్నారు అని చెప్పి. సో వీళ్ళల్లోనే వేములవాడ చాళుక్య వాళ్ళేమో రాష్ట్రకూటాలకు సపోర్ట్గా పోతే ముదిగొండ చాళుక్యులు వచ్చేసి వేంగి చాళుక్యులకు హెల్ప్గా రావడం జరిగింది. సో వేములవాడ చాళుక్యరాజు బద్దెగుడు వచ్చేసి కృష్ణా టూ రాష్ట్రకూట రాజుకి హెల్ప్గా పోయాడు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి యుద్ధమల్లుడికి సపోర్ట్గా పోయారు. ఎవరికి అగెయిన్స్ట్గా? చాళుక్య భీమా వన్కి అగెయిన్స్ట్గా. అయితే ఈ చాళుక్య భీమా వన్కు ముదిగొండ చాళుక్యరాజు కుసుమాయుధుడు హెల్ప్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ కృష్ణా టూ మళ్ళీ వెంగిని ఇన్వైట్ చేశాడు. అప్పుడు ఇరుమర్తి గండడు అనే ఆయన చాళుక్య భీమా వన్ కొడుకు. ఈ ఇరుమర్తి గండడు రాష్ట్రకూటులతోటి యుద్ధంలో చనిపోవడం జరిగింది. ఇక్కడ రాష్ట్రకూటల తరపున వచ్చినటువంటి దండిన గండయ్య అనే ఆయనను చంపి ఇరుమర్తి గండడు చనిపోవడం జరిగింది. అంటే రెండు వైపులా లాస్ అయ్యారనమాట. అయితే ఈ చాళుక్య భీమా వన్ తన కొడుకు తన కోసమని యుద్ధం చేస్తూ చనిపోయాడు కాబట్టి తన కొడుకు పేరు మీద ఈస్ట్ గోదావరిలో చాళుక్య భీమవరం అనే ఊరిని కట్టించడం జరిగింది. అండ్ అక్కడే తన కొడుకు పేరు మీద కుమారారామం, తన కొడుకు కదా కాబట్టి కుమారారామం అనే దేవాలయాన్ని నిర్మించడం జరిగిందనమాట. సో కుమారారామం ఎవరు కట్టించారు అని అంటే చాళుక్య భీమా వన్ కట్టించడం జరిగింది. ఎందుకని ఆయన్నే కట్టించాడు కుమారారామం? తన కొడుకు ఇరుమర్తి గండడు తన కోసం యుద్ధం చేస్తూ, తన తరపున యుద్ధం చేస్తూ చనిపోయాడు కాబట్టి కొడుకు పేరు మీద కుమారారామం అనేది కట్టించడం జరిగింది. సో దీంతో మొదలైండేది పంచారామ సాంప్రదాయం. అంటే 5 శివాలయాలు పంచారామాలు అంటాం కదా, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం, క్షీరారామం, అమరారామం, ఇవి 5 పంచారామ క్షేత్రాలన్నమాట. ద్రాక్షారామం ఎక్కడుంది? ఈస్ట్ గోదావరిలో ఉంది. కుమారారామం ఇందాక మనం చెప్పుకున్నాం సామర్లకోట చాళుక్య భీమవరం. అండ్ సోమారామం వచ్చేసి సోమారామం లేదా దీన్నే భీమారామం అంటారు, భీమేశ్వర ఆలయం ఉందన్నమాట వెస్ట్ గోదావరిలో భీమవరం దగ్గర. అండ్ నెక్స్ట్ క్షీరారామం అంటే పాలకొల్లు, అమరారామం అంటే అమరావతి, ఇప్పుడున్న అమరావతి అమరారామం. ఇలా పంచారామ సాంప్రదాయాలను స్టార్ట్ చేసిండేది ఎవరు అని అంటే చాళుక్య భీమా వన్ అనమాట. అండ్ ఈయన కన్స్ట్రక్ట్ చేసిన మిగతా టెంపుల్స్ వచ్చేసి కుమారస్వామి ఆలయం అటు చేబ్రోలు, భీమేశ్వర ఆలయం అటు నర్సరావుపేట. అండ్ ఇతని సేనాధిపతి బట్టపుడు. ఈయన ఇంద్రకీలాద్రి పైన మనకి విజయవాడ దుర్గమ్మ కొండ ఉంది కదా, అక్కడ పైన పార్థీశ్వర స్వామి దేవాలయం అని ఇప్పటికి కూడా ఉంది. ఆ పార్థీశ్వర స్వామి దేవాలయాన్ని కట్టించిండేది బట్టపుడు చాళుక్య భీమా వన్ యొక్క సేనాధిపతి అనమాట. అండ్ ఈ చాళుక్య భీమా వన్ 30 ఏళ్ళు రూల్ చేశాడు. అండ్ 360 యుద్ధాలు చేశాడు ఈ 30 ఏళ్లలో అని అనడానికి సోర్స్ ఏంటి అని అంటే మల్లప్పదేవుడు వేసినటువంటి పిఠాపురం శాసనమే సోర్స్. అండ్ ఇతని టైంలో హల్లీ శకం అనే ఒక వినోద క్రీడ స్టార్ట్ అయింది. హల్లీ శకం ఈజ్ నథింగ్ బట్ కోలాటంనే హల్లీ శకం అని చెప్పి పిలుస్తారు. చాళుక్య భీమా వన్కి వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే చల్లవ్వ అనే ఆమె ఈయన టైంలో ఆస్థాన నర్తకి ప్లస్ గాయకురాలు, 2 సింగర్ కమ్ డాన్సర్ అనమాట. అండ్ ఈమెకు ఉన్నటువంటి టైటిల్ వచ్చేసి గాంధర్వ విశారద. అంత బాగా పాడేదనమాట, గాన గాంధర్వి అంటారు కదా, అట్లా అద్భుతంగా పాటలు పాడేది ఈమె. సో అంత బాగా పాడేది కాబట్టి చాళుక్య భీమా వన్ ఈ చెల్లవ్వ కోసము అత్తిలి అనే గ్రామాన్ని దానం ఇచ్చాడు. ఆ అత్తిలి అనే గ్రామాన్ని దానం ఇచ్చాడు అని మనకు ఎలా తెలుస్తుందంటే అత్తిలి శాసనం ద్వారా తెలుస్తుంది. అత్తిలి శాసనంలో చాళుక్య భీమా వన్
చెల్లవ్వకి అత్తిలి గ్రామాన్ని దానమిచ్చినట్టుగా ఉంది. అండ్ ఇతని టైంలో ఆస్థాన కవి బట్ట వామనుడు, ఇతనికి ఉన్న టైటిల్ కవి వృషభ. ఓకే, అండ్ ఈయన బట్ట వామనుడు రాసిన బుక్ కావ్యాలంకార సూత్రాలు. ఇది ప్రీవియస్ క్వశ్చన్. బట్ట వామనుడు రాసిన బుక్ ఏంటి అంటే కావ్యాలంకార సూత్రాలు. ఈయన చాళుక్య భీమా 1 దగ్గర కోర్టు పోయేట్టుగా ఉన్నాడనమాట. సో ఓవరాల్గా మనకి చాళుక్య భీమా 1 అంటే గుర్తు రావాల్సిండేది ఏంటి అని అంటే చాళుక్య భీమా 1 యుద్ధమల్లుడితోటి యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధమల్లుడితోటి చేస్తున్న యుద్ధంలోనే ముదిగొండ చాళుక్య రాజు కుసుమాయుధుడు ఈయనకి హెల్ప్ చేశాడు. మొత్తానికి ఈయనకి ముదిగొండ చాళుక్య కుసుమాయుధుడు ఇతని కొడుకు ఇద్దరు రాష్ట్రకూటులకు అగెన్స్ట్గా ఫైట్ చేయడంలో హెల్ప్ చేశారు. అయితే ఇతని కొడుకు ఇరుమర్తి గండడు ఆ యుద్ధంలోనే చనిపోవడం జరిగింది. కాబట్టి మనకు గుర్తు రావాల్సింది చాళుక్య భీమా 1 అనగానే పంచరామ క్షేత్రాలు గుర్తు రావాలి. ఆ 5 పేర్లు ఎక్కడెక్కడున్నాయి అని చెప్పి కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడిగేదానికి అవకాశం ఉంది. అండ్ తర్వాత ఈయన కట్టించిన మిగతా టెంపుల్స్ ఏవి, ప్లస్ ఇతని టైంలో చెల్లవ్వ అత్తిలి శాసనం ఉంది కదా అదొకటి. అండ్ ఇతని టైంలో కోర్టు పోయేట్ బట్టవామనుడు కావ్యాలంకార సూత్రాలు. ఇవి ఈయనకు సంబంధించి చాళుక్య భీమా 1 అంటే గుర్తు రావాల్సిన పాయింట్స్. నెక్స్ట్ రాజు వచ్చేసి అమ్మరాజు 1. అమ్మరాజు 1 టైంకి రాష్ట్రకూటులు పోయి కంప్లీట్గా వాళ్ళ ప్లేస్లో కళ్యాణి చాళుక్యులు రావడం జరిగింది. ఈ కళ్యాణి చాళుక్యులకు ఇప్పుడు రాష్ట్రకూట ప్లేస్లో కళ్యాణి చాళుక్యులు వచ్చారు. నెక్స్ట్ కాబట్టి అంటే బాదామి చాళుక్యుల బదులుగా రాష్ట్రకూటులు వచ్చారు. రాష్ట్రకూటుల బదులుగా ఈసారి కళ్యాణి చాళుక్యులు వచ్చారు. సో ఇప్పుడు కళ్యాణి చాళుక్యులకు వేంగి చాళుక్యులకు పడదు. ఇప్పుడు వార్స్ బిట్వీన్ కళ్యాణి చాళుక్యస్ అండ్ వేంగి చాళుక్యస్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అమ్మరాజు 1 అనమాట. అందుకే అమ్మరాజు 1 ఏం చేశాడు అని అంటే ఇంకా వేంగి క్యాపిటల్గా ఉండడం సేఫ్ కాదు అని చెప్పి అమ్మరాజు 1 ఫీల్ అయ్యాడు. సో అమ్మరాజు 1 హీ వాంటెడ్ టు షిఫ్ట్ ద క్యాపిటల్ ఫ్రమ్ వేంగి టు రాజమహేంద్రవరం. అందుకని రాజమహేంద్రవరం అనే దాన్ని కట్టి అక్కడికి క్యాపిటల్ మార్చాలి అని అనుకున్నాడు. సో హీ కన్స్ట్రక్టెడ్ రాజమహేంద్రవరం, నథింగ్ బట్ ప్రెజెంట్ డే రాజమండ్రి. సో అక్కడ మాగల్లు శాసనం, మాగల్లు 1 శాసనం ఇతని టైందే. అండ్ అది వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి చెప్తుందనమాట అమ్మరాజు 1 టైంది. అండ్ నెక్స్ట్ అమ్మరాజు 2. అమ్మరాజు 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ శాసనం చాలాసార్లు అడిగారు. కలిచంబుర్రు శాసనం. కలిచంబుర్రు శాసనంలో ఏమని ఉంటుంది అంటే ఈ అమ్మరాజు వైఫ్ పేరు చామెగాంబ. ఈ చామెగాంబ ఒక జైన్ మాంక్కి కలిచంబుర్రు అనే విలేజ్ని దానం ఇచ్చినట్టుగా ఉంటుంది కలిచంబుర్రు శాసనం. సో ఇక్కడ మళ్ళీ చూడండి అమ్మరాజు 2 వైఫ్ చామెగాంబ. ఇట్లాంటిదే మనము ఫస్ట్లో ఏం చూసాము, కుబ్జవర్షణవర్ధన వైఫ్ అయ్యన మహాదేవి ముషినికొండ గ్రామము కవరూరంగణ జైన్స్కే అక్కడ కూడా. అండ్ ఇక్కడ కూడా అమ్మరాజు 2 ఆయన వైఫ్ చామెగాంబ ఈసారి కలిచంబుర్రు శాసనం ఒక జైన్ మాంక్కే ఇవ్వడం జరిగింది. సో 2 చోట్ల జైన్స్కే దానాలు ఇచ్చారు వీళ్ళ వైఫ్స్. అంటే దీన్ని బట్టి వేంగి చాళుక్యుల భార్యలు జైనిజంని పోషించడం జరిగింది అని చెప్పచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈయన టైంలో మాగల్లు 2 శాసనం ఉంది. ఎవరి టైంలో? అమ్మరాజు 2 టైంలో. ఈ మాగల్లు 2 శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దీంట్లో అష్టాదశ తీర్థులు అనే దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. అష్టాదశ తీర్థులు ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కదా అట్లా అనుకోవచ్చు. అంటే మంత్రిమండలిగా చెప్తాం. అష్టాదశ అంటే 18 మంత్రిమండలి గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరెవరు వాళ్ళు అంటే మంత్రి, సేనాని, యువరాజు, పురోహిత, దౌహారిక, అంతర్వంశిక, ప్రశస్తి, సమాహరిత, రాజభవన అధికారి, కర్మాధిక, అంతఃపాల, ధర్మాధ్యక్ష, సన్నిధాత, పౌరుడు, దండపాలుడు, వ్యవహారిక, నాయకుడు, ప్రదేశిక. సో వీళ్ళందరికీ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అంటే వీళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి మనము ఆల్రెడీ ప్రీవియస్గా పాత క్లాసెస్లో డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. ఒక్కొక్క అష్టాదశ తీర్థుల వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి అని చెప్పి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే యాప్లో రెఫర్ చేయండి. ఈ క్లాస్ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈ క్విక్ రివిజన్ కాబట్టి అంత డెప్త్గా వెళ్ళట్లేదు. అండ్ ఈ టైంలోనే యుద్ధమల్లుడు 2 ఏం చేశాడు అని అంటే బెజవాడలో నాగమల్లీశ్వర స్వామి దేవాలయాన్ని కట్టించడం జరిగింది. అండ్ ఈ యుద్ధమల్లుడు 2 విజయవాడని డెవలప్ చేయడం జరిగిందనమాట. విజయవాడని ఇంత అద్భుతంగా డెవలప్ చేసినటువంటి రాజు ఎవరు అని అంటే యుద్ధమల్ల 2. కానీ బెజవాడకు విజయవాడ అన్న పేరు ఎవరి వల్ల వచ్చింది అని అంటే విజయాదిత్య 2 వల్ల. నెక్స్ట్ కుమారస్వామి ఊరేగింపు గురించి ఉంది. మనం ఇది ఇందాక చెప్పుకున్నాము. బెజవాడ శాసనంలో కుమారస్వామి ఊరేగింపు మనం ఫస్ట్లో
జాతరలు జరిగాయి వీళ్ళ టైం నుంచే స్టార్ట్ అయ్యాయి అని అన్నాం కదా, అది ఇదే అనమాట. కుమారస్వామి ఊరేగింపు గురించి బెజవాడ శాసనం చెప్తుంది క్లియర్గా. ఇది మధ్యాక్కర శైలిలో రాయడం జరిగింది. బెజవాడ శాసనం ఏమో మధ్యాక్కర శైలిలో ఉన్నటువంటి ఫస్ట్ తెలుగు శాసనం, అండ్ అద్దంకి శాసనం వచ్చేసి తరువోజా శైలిలో ఉన్నటువంటి ఫస్ట్ తెలుగు శాసనం అనమాట. పాండురంగుడు, అద్దంకి పాండురంగుడు తరువోజా శైలిలో వేయించాడు కదా, అట్లా ఇప్పుడు బెజవాడ శాసనాన్ని బెజవాడ యుద్ధమల్లుడు మధ్యాకర శైలిలో వేయించడం జరిగింది. అండ్ ఈయన టైంలో ఆస్థాన కవి నన్నెచోడుడు అంటే శివకవులు అనమాట. వీళ్ళు ఈ తెనుగు అనే దాన్ని స్టార్ట్ చేసిండేది. తెనుగు అంటే బాగా ప్యూర్ తెలుగు లాంగ్వేజ్ని దాంట్లో రాయడం మొదలు పెట్టిండేది శివకవులే. ఆ శివకవి యుగం వీళ్ళ టైం నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పచ్చు. నన్నెచోడు రాసింది కుమార సంభవం. ఇది తొలి తెలుగు చంపూ కావ్యం. చంపూ కావ్యం అంటే ఏంటి అని అంటే కొంచెం పద్యము కొంచెం గద్యము మిక్స్డ్గా ఉంటే దాన్ని చంపూ కావ్యం అంటారు. చంపూ శైలి అని చెప్పి పిలుస్తారనమాట. అండ్ నెక్స్ట్ దానార్ణవుడు 3 ఏళ్ల పాటు రూల్ చేశాడు. ఈయన కళ్యాణి చాళుక్యుల ఈయన టైంలో కళ్యాణి చాళుక్యులు చాలా స్ట్రాంగ్ అయ్యారు ఇతని పీరియడ్లో. అండ్ ఇతని టైంలో ఇతని కాంటెంపరీ చోళ కింగ్ ఎవరు అంటే రాజరాజ చోళ అనమాట. సో దానార్ణవుడు ఏం చేశాడంటే కళ్యాణి చాళుక్యులను తట్టుకొని నిలబడాలి అంటే చోళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గుర్తించి దానార్ణవుడు రాజరాజ చోళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తావా అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు చోళాస్ ఏమన్నారు అని అంటే మేము మీకు హెల్ప్ చేయాలి అని అంటే మాతోటి మ్యాట్రిమోనియల్ అలయన్స్ పెట్టుకుంటే మేము మీకు హెల్ప్ చేస్తాము అని చెప్పి ఆఫర్ చేశారు. కాబట్టి ఏం చేశాడు దానార్ణవుడు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కాబట్టి నా కొడుకు విమలాదిత్యుడు ఉన్నాడు, విమలాదిత్యుడికి పెళ్లి చేస్తాను మీ అమ్మాయిని ఇస్తే అని చెప్తే అప్పుడు రాజరాజ చోళుడు ఏం చేస్తాడు అని అంటే వాళ్ళ కూతురైన కుందవైని రాజరాజ చోళుడు విమలాదిత్యుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మ్యాట్రిమోనియల్ అలయన్స్ కుదిరింది కదా చోళులకు, తర్వాత వెంగి చాళుక్యులకు. కాబట్టి రాజరాజ చోళుడు హెల్ప్ చేయడానికి రెడీ అయ్యి వస్తాడనమాట. సో ఇప్పుడు వెంగి చాళుక్యులు ప్లస్ ఏం చేస్తాడంటే రాజరాజ చోళుడు తన కొడుకైన రాజేంద్ర చోళుడిని పంపిస్తాడు తన తరపున. సో వెంగి చాళుక్యులు ప్లస్ రాజేంద్ర చోళ ఒక సైడ్ వర్సెస్ కళ్యాణి చాళుక్యులు ఒక సైడ్. వీళ్ళిద్దరు కలిస్తే కళ్యాణి చాళుక్యులు తట్టుకోలేరు కదా. సో కళ్యాణి చాళుక్యాస్ గాట్ డిఫీటెడ్. కాబట్టి ఏం జరిగింది నెక్స్ట్ ఏం జరిగింది అని అంటే ఇప్పుడు విమలాదిత్యుడికి కుందవైకి పెళ్ళయింది రాజరాజ చోళ కూతురికి. సో వీళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరే రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడు అని ఎందుకు ఈయనకు పేరు పెట్టారు అని అంటే ఇదంతా ఇంత ఎలా సాధ్యపడింది వాళ్ళ అంటే కుందవై వాళ్ళ నాన్నగారు వల్ల. నాన్న ఎవరు, రాజరాజ నరేంద్రుడు కదా. సో విమలాదిత్యుడు తన మామ తనకింత హెల్ప్ చేయడం వల్లనే ఇదంతా పాసిబుల్ అయింది. కాబట్టి ఆయన పేరు కలిసి వచ్చేలాగా, ఆయన రాజరాజ చోళుడు కదా కాబట్టి ఈయనకి రాజరాజ నరేంద్రుడు అని తనకు పుట్టిన కొడుక్కి వాళ్ళ మామ పేరునే ఈయన పెట్టుకోవడం జరిగిందనమాట. రాజరాజ నరేంద్రుడు సపోజ్ టు బీ ద నెక్స్ట్ కింగ్. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఇక్కడ యాక్చువల్గా విమలాదిత్యుడు దానార్ణవుడికి ఆల్రెడీ పెళ్ళయింది కదా అని చెప్పి తన కొడుకును ఇచ్చి రాజరాజ నరేంద్రుడి కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తాడు కదా. కానీ అక్కడ ఒక విషయము దానార్ణవుడు రాజరాజ చోళుడికి చెప్పకుండా దాచిపెట్టి తన కొడుకు ఇంకా పెళ్ళి కాలేదు అని అబద్ధం చెప్పి కుందవైని తెచ్చి పెళ్లి చేసుకుంటాడనమాట. రెండో వైఫ్గా చేసుకుంటాడు యాక్చువల్గా. కానీ తర్వాత తెలిసేది ఏంటి అని అంటే అప్పటికే విమలాదిత్యుడికి ఒక భార్య ఉంది, ఆమె పేరు మేళమ అని. సో ఈ మేళమకు విమలాదిత్యుడికి విక్రమాదిత్య అనే ఆయన పుడతాడు. సో విక్రమాదిత్యుడు విమలాదిత్యుడి ఫస్ట్ వైఫ్ అయిన మేళమకు పుట్టినవాడు విక్రమాదిత్యుడైతే విమలాదిత్యుడి సెకండ్ వైఫ్ అయిన కుందవైకి పుట్టినవాడు రాజరాజ నరేంద్రుడు. సో కాబట్టి ఇప్పుడు విక్రమాదిత్యుడికి రాజరాజ నరేంద్రుడికి మధ్య మళ్ళీ నెక్స్ట్ రాజు ఎవరు కావాలి అన్న విషయంలో గొడవ జరిగింది. సో ఇప్పుడు రాజరాజ నరేంద్రుడు మళ్ళీ చోళుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ మామయ్య అవుతాడు కదా రాజేంద్ర చోళుడు. సో ఆయన దగ్గరికి వెళ్ళి సో మళ్ళీ రాజేంద్ర చోళుడు ఏమన్నాడంటే ఓకే ఈసారి కూడా నేను మళ్ళీ నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి రాజరాజ నరేంద్రుడికి చెప్పాడు. కానీ ఇన్ రిటర్న్ ఏం చేశాడు, తన కూతురైన అమ్మంగదేవినిచ్చి మళ్ళీ రాజరాజ నరేంద్రుడికి పెళ్లి చేయడం జరిగింది. అంటే మళ్ళీ సెకండ్ టైము మ్యారేజ్ అలయన్స్ కుదిరిందనమాట చోళులకి తర్వాత వెంగి చాళుక్యులకి. సో ఫస్ట్ టైం ఎవరు పెళ్లి చేసుకున్నారు, విమలాదిత్యుడు. మళ్ళీ తర్వాత విమలాదిత్యుడి కొడుకైన రాజరాజ నరేంద్రుడు
అమ్మంగదేవిని పెళ్లి చేసుకోవడం జరిగింది. రాజేంద్ర చోళుడి కూతురైన అమ్మంగదేవిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఫైనల్లీ సో వాళ్ళ హెల్ప్ తీసుకున్నాడు కాబట్టి విక్రమాదిత్యని అంటే మేళమ కొడుకైన విక్రమాదిత్యని డిఫీట్ చేసి రాజరాజ నరేంద్రుడే 1118 ADలో రాజు అవ్వడం జరిగింది. సో ఇంత గందరగోళాలు ఉన్నాయి కాబట్టి ఈయన ఇమీడియట్గా హీ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ వెంగి టు రాజమండ్రి. సో రాజమండ్రికి ఈయన క్యాపిటల్ని షిఫ్ట్ చేయడం జరిగింది. అమ్మరాజు 1 టైంలో చెయ్యాలి అనుకున్న షిఫ్టింగ్ రాజరాజ నరేంద్రుడి టైంలో పాసిబుల్ అయిందనమాట. అంటే రాజమండ్రిని కట్టించిండేది ఎవరు అని అంటే అమ్మరాజు 1, క్యాపిటల్ని రాజమండ్రికి షిఫ్ట్ చేసింది ఎవరు అని అంటే రాజరాజ నరేంద్రుడు. అండ్ కళ్యాణి చాళుక్యాస్తో కూడా కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. ఎందుకంటే హీ ఆల్సో మ్యారీడ్ మలయవతి ఆఫ్ కళ్యాణి చాళుక్యాస్. అంటే ఇటువైపు చోళుల అమ్మాయి అయిన అమ్మంగదేవిని చేసుకున్నాడు అండ్ కళ్యాణి చాళుక్యుల కూతురైనటువంటి మలయవతి అనే ఆమెను కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ దగ్గర నుంచే నారాయణ భట్టు ఇక్కడికి రావడం జరిగిందనమాట. అండ్ ఈ రాజరాజ నరేంద్రుడికి ఉన్నటువంటి టైటిల్స్ వచ్చేసి కావ్యగీతి ప్రియుడు అండ్ రాజరాజ నారాయణుడు. ఇవి ఈయనకున్నటువంటి టైటిల్స్. అండ్ నెక్స్ట్ ఈయన కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ రాజమండ్రిలో విష్ణు దేవాలయాన్ని అండ్ బిక్కవోలులో రాజరాజ ఆలయాన్ని కట్టించడం జరిగింది. నెక్స్ట్ ఏమైంది అని అంటే అహమల్ల సోమేశ్వరుడు అనే ఆయన నారాయణ భట్టును తన ప్రతినిధిగా అంటే కళ్యాణి చాళుక్య రాజు అహమల్ల సోమేశ్వరుడు నారాయణ భట్టును తన ప్రతినిధిగా ఈ రాజరాజ నరేంద్రుడి దగ్గరికి పంపించడం జరిగింది. అలా రాజరాజ నరేంద్రుడి ఆస్థానానికి వచ్చిన నారాయణ భట్టు అప్పటికే రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో నన్నయ్య ఉన్నారు. ఆదికవి అంటాం కదా నన్నయ్య. సో నన్నయ్య ఆంధ్ర మహాభారతం రాయడం మొదలు పెట్టేశారనమాట. అప్పటికే ఆ నన్నయ్యకి అహమల్ల సోమేశ్వరుడి దగ్గర నుంచి అంటే కళ్యాణి చాళుక్యరాజు అయిన అహమల్ల సోమేశ్వరుడి దగ్గర నుంచి వేంగి చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడి దగ్గరికి వచ్చినటువంటి నారాయణ భట్టు ఇక్కడే ఉన్నటువంటి నన్నయ్యకి ఆంధ్ర మహాభారత రచనలో హెల్ప్ చేయడం జరిగింది. సో కాబట్టి రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకి ఆయన చేసిన హెల్ప్కు గాను నందంపూడి అనే అగ్రహారాన్ని దానం ఇవ్వడం జరిగింది ఇన్ 1051 AD. ఇది అగ్రహారాలు దానం ఇవ్వడం మొదలుపెట్టింది వీళ్ళే అగ్రహారం పేరుతో అని అన్నాం కదా. సో ఫస్ట్ అగ్రహారము నందంపూడి అగ్రహారం ఎవరు దానం ఇచ్చారు? రాజరాజ నరేంద్రుడు. ఎవరికి? నారాయణ భట్టుకి. ఎందుకు ఇచ్చాడు? నన్నయ్యకి ఈయన ఆంధ్ర మహాభారత రచనలో హెల్ప్ చేసినందుకు. అసలు ఈ నారాయణ భట్టు ఎవరు? కళ్యాణి చాళుక్యరాజు అహమల్ల సోమేశ్వరుడు పంపగా రాజరాజ నరేంద్రుడి దగ్గరికి వచ్చినటువంటి వాడు. నెక్స్ట్ పావులూరి మల్లన గణితసార సంగ్రహం అనే బుక్ రాశాడు. ఈయన ఆస్థాన కవే రాజరాజ నరేంద్రుడికి. సో పావులూరి మల్లన రాసిన గణితసార సంగ్రహం బుక్కుకి గాను పావులూరి మల్లనకు కూడా రెండో అగ్రహారమైన నవకండవాడ అనే దాన్ని దానం ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈయన టైంలోనే మూడో అగ్రహారము ఇంకొక ఆస్థాన కవికి దానం ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరంటే చీదమార్య అనే పోయెట్కి కోరుమిల్లి అనే అగ్రహారాన్ని దానమిచ్చాడు. సో కాబట్టి వరుసగా ఫస్ట్ 3 అగ్రహారాలను దానమిచ్చిన ఒకే ఒక రాజు ఎవరు అని అంటే రాజరాజ నరేంద్రుడు. ఫస్ట్ది వచ్చేసి నందంపూడి అగ్రహారము ఎవరికి? నారాయణ భట్టుకి ఫర్ హెల్పింగ్ నన్నయ్య ఇన్ రైటింగ్ ఆంధ్ర మహాభారతం. అండ్ దిస్ నారాయణ భట్టు వాజ్ సెంట్ బై అహమల్ల సోమేశ్వర కళ్యాణి చాళుక్య కింగ్ టు రాజరాజ నరేంద్రస్ కోర్ట్. నెక్స్ట్ రెండోది వచ్చేసి గణితసార సంగ్రహం రాసినందుకు గాను పావులూరి మల్లనకు నవకండవాడ అగ్రహారాన్ని దానమిచ్చాడు. కోరుమిల్ల అగ్రహారాన్ని చీదమార్యాకి దానం ఇవ్వడం జరిగింది. ఇది మూడో అగ్రహారం. నెక్స్ట్ రాజరాజ నరేంద్రుడు అమ్మంగదేవికి పుట్టిన కొడుకు రాజేంద్ర కులోత్తుంగుడు. అయితే ఈ టైంలో ఏం జరిగిందంటే చోళాస్లో రాజరాజ చోళ తర్వాత ఏం జరిగిందంటే చోళాస్లో వీక్ కింగ్స్ ఉన్నారు. సో వాళ్ళు వీక్ కింగ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ రాజేంద్ర కులోత్తుంగుడు చోళాస్ దగ్గరికి వెళ్ళి చాళుక్య చోళ యుగం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ మనం ఈయన కట్టించినది వచ్చేసి ఈయన అక్కడికి వెళ్ళి మళ్ళీ చోళులతోటి మ్యాట్రిమోనియల్ అలయన్స్ పెట్టుకొని కనకరేఖ అనే ఆమెను పెళ్లి చేసుకోవడం రావడం జరిగింది. అండ్ రిటర్న్లో ఈయన కళింగ పట్టుపరిణి అనే బుక్ రాశాడు జయం గొండార్ అని చెప్పి. ఆయన దాని ప్రకారం ఏంటి అని అంటే విశాఖపట్నం పోర్ట్ కన్స్ట్రక్ట్ చేసిండేది ఈయననే అని చెప్పి చెప్తారనమాట. దాన్ని కులోత్తుంగ చోళపట్నం అని చెప్పి పిలిచేవాళ్ళు. దాన్ని కన్స్ట్రక్ట్ చేశాడు ఆయన పేరు మీదనే. క్రిమికంటక చోళుడన్నా కులోత్తుంగ చోళుడన్నా రాజేంద్ర కులోత్తుంగుడు అనన్నా కూడా ఇతనే రాజరాజ నరేంద్రుడి కొడుకు అనమాట. అండ్ ఈయన వైఫ్ కనకరేఖ.
సో వీళ్ళిద్దరికి పెళ్ళయ్యి రిటర్న్లో వచ్చేటప్పుడు అది కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి మనకి కళింగ పట్టుపరిణి అనే బుక్ ద్వారా జయంగొండార్ అనే ఆయన రాసిన దాని ద్వారా తెలుస్తుందన్నమాట. అండ్ ఇంకా కొన్ని పాయింట్స్ వీళ్ళ టైంలో ఏంటంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళ ముగ్గురిని తెలుగు కవిత్రయం అని చెప్పి పిలుస్తారు. తమిళ కవిత్రయం ఎవరు అంటే కంబన్, పుగళేంది, ఒట్టాకుట్టన్. కంబన్ అంటే కంబరామాయణం రాశాడనమాట, తమిళ్లో ఫస్ట్ రామాయణం. అండ్ నలవేంబన్, నలదమయంతి అనే నలదమయందుల కథను కూడా పుగళేంది రాయడం జరిగింది. ఈ ఒట్టాకుట్టన్ వచ్చేసి తక్కాయ గప్పపరిని లేదా మపూర్ అలా, ఇవి 2 బుక్స్ ఒట్టాకుట్టన్ అనే ఆయన రాయడం జరిగిందనమాట. అండ్ వీళ్ళ యుగ విశేషాలు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి మనము టుమారో డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. వేంగి చాళుక్యులు యాక్చువల్గా చాళుక్య చోళ యుగం అన్న తర్వాత మనకి పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు, అవసరం లేదు. ఇప్పుడు వరకు చెప్పుకున్నవి వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రతి ఒక్క కింగ్ వాళ్ళ టైంలో ఇంపార్టెంట్ జరిగిన ఈవెంట్స్ ఏంటి అని చెప్పి మళ్ళీ రివిజన్ చేయండి. దీని నుంచి ఖచ్చితంగా ఒక 10 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పొలిటికల్ హిస్టరీ అండ్ యుగ విశేషాలు కలిపి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.